నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలోని ఎమ్మెల్యేల సహకారంతో అన్ని విధాల అభివృద్ధికి చర్యలు. పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి వెల్లడి. కూటమి ప్రభుత్వం అదాని ఒప్పందాలను తక్షణమే రద్దు చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. అవగాహన సదస్సులో ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి బాలకాశి డిమాండ్. కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా తన మీద నమ్మకం ఉంచి తనను నియమించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని రైల్వే కోడూరు కూటమి నేత ముక్కా రూపానందరెడ్డి తెలిపారు. కడప నగరంలోని ఆదిత్య కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకు చెప్పిన విధంగా రైల్వే కోడూరు ఎమ్మెల్యేను గెలిపించడం జరిగిందన్నారు. టీడీపీ నేతగా పార్టీ అభ్యున్నతికి తాను చేస్తున్న కృషిని గుర్తించిన ముఖ్యమంత్రి తనను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నట్లు ఆయన తెలిపారు. కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాలోని 10 నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల సహకారంతో అన్ని విధాల అభివృద్ధి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 50 ఎకరాల లేఅవుట్ అభివృద్ధి చేసి అక్కడ రోడ్లు, డ్రైనేజీ, వీధి లైట్లు వేసి ఆయా ప్రాంతాలను అన్ని విధాల అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తామన్నారు. రానున్న కాలంలో ప్రజలు స్వంతింట కలను స్వాకారం చేసుకునేందుకు తమ వంతుగా తోడ్పాటు అందిస్తానని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాకు చెందిన కూటమి ఎమ్మెల్యేలు, పార్టీ ఇతర నేతలు ఇంకా కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ గడిచే 5 సంవత్సరాల్లో మన రూపాన్ని డెవలప్ చేసి చూపిస్తానని నమ్మకంతో మన సీఎం గారు సార్కి ఈ బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అదే నమ్మకంతో సీఎం గారు సమీకరణ జరిగిందంటే మొన్న పవన్ కళ్యాణ్ దూరదృష్టితో వీరిని పట్టలేము, వీరిని పట్టాలంటే మన అందరం కూడా ఏకం కావాలా, ఈ దుర్మార్గుని దింపాలంటే మనం అందరం కూడా ఏకం కావాలనే ఉద్దేశంతో నడుము కట్టి ఎక్కువ కాకపోయినా తక్కువైనా ఒకే కలిసి కట్టగా అలా చైర్మన్ ఈ ఆఫీస్ యొక్క పర్మిషన్ లేకపోతే, ఉత్తర్వులు లేకపోతే అక్కడ ప్లాట్లు రిజిస్టర్ ప్రతి ఎమ్మెల్యే వస్తారు, ప్రతి నాయకుడు వస్తాడు మీ దగ్గరికి. సార్ మాది వెంచరు అభివృద్ధి జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. ఏదేమైనా సరే ఇవాళ తెలుగుదేశం పార్టీ తిరిగి కడప జిల్లాలో ఒక సునామీని 10కి 9 సీట్లు రావాల్సింది. 200 అన్నాడు. చివరకు మార్పులు ఏ విధంగా చూపిస్తుంది. భవిష్యత్తు లేదు, ఈ పార్టీకి జవసత్వం లేవు. అడుగుతాడు అందరికి మళ్ళీ జమిని ఈ పార్టీ ఉంటే కదా వచ్చేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. కాబట్టి ఈ పార్టీకి జవసత్వాలు నామరూపాలు కాబట్టి ఆయన నాయకత్వంలో మొట్టమొదటిగా డాక్టర్ శ్రీనివాసులు సర్వసంగమ్మ ఆయన ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ జెండా కోడూరు నియోజకవర్గంలో రెపరెపలాడింది. ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లేకపోయినా, జనసేన పార్టీ అభ్యర్థి అయినా సరే ఆయన ఆ తపన, కష్టం అవన్నీ నేను కళ్ళారా చూశాను. రెయిన్బోలో కష్టపడ్డారు. ప్రతి ఒక్కరిని కోఆర్డినేషన్ చేసుకుంటూ, ప్రతి ఒక్కరికి భరోసా ఇస్తూ కొద్దిగా వెనక్కి అందరూ ఉన్నారు. ఒకేసారి బయలుదేరుతాం. మీ అందరికీ మనము ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీని అందరినీ ఆహ్వానించడం జరిగింది. వాళ్ళందరూ రావడం జరిగింది. మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఈ సందర్భంగా
అదేవిధంగా కడప అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించిన మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్న ఈ సందర్భంగా కడప అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన ఈరోజు 10 నియోజకవర్గాలను సమానంగా డెవలప్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు ప్రొద్దుటూరులో 40 ఎకరాలు లేఅవుట్ స్టార్ట్ అయింది, బద్వేల్లో జరగడం జరుగుతుంది, 30 ఎకరాలు రాయచోట్లో జరుగుతుంది. ఈ ఫండ్స్ అన్నీ డెవలప్ చేసి ఈ 10 నియోజకవర్గాలకి లైట్లు కానీ, పార్కులు కానీ, రోడ్స్ కానీ డెవలప్మెంట్కు నా సాయశక్తులా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నా మీద నమ్మకం ఉంచి మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పదవి ఇచ్చినందుకు మరొకసారి ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. వృత్తి విద్యల్లో భాగంగా కుట్టు శిక్షణ పొందిన వారు భవిష్యత్తులో స్థిరపడి కుటుంబాలకు అండగా నిలవాలని ఎమ్మెల్యే మాధవరెడ్డి కోరారు. నగరంలోని ఎమ్మెల్యే స్వగృహంలో జరిగిన కార్యక్రమంలో మాసాపేటలోని దాదాస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళిత వర్గ అభివృద్ధి సంఘంలో దాదాపు 30 మంది మహిళలకు ఉచితంగా శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లను అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ దాదాస్ సంస్థ పేద వర్గాలను ఆడుకుంటూ వారిని అన్ని విధాలా అండగా నిలవడంపై ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. ఇప్పటికే నిరుద్యోగ యువతలు రంగాల్లో అనేక శిక్షణ ఇస్తూ ముందుకు సాగుతున్న సంస్థ భవిష్యత్తులో మరింతగా తమ పనితీరును కనబరచాలని ఆకాంక్షించారు. ఇందుకు తమ వంతుగా తోడ్పాటు అందిస్తామని ఆమె తెలిపారు. ఇక్కడ కుట్టు శిక్షణ పొందిన ప్రతి ఒక్కరూ తాము నేర్చుకున్న విద్య ద్వారా కుటుంబాలకు తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి, పాతకడప మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దళిత వర్గ అభివృద్ధి సంఘం దాదా సంస్థ మాసాపేట కడప ఈరోజు ఈ శక్తి సదన్ మహిళలకు ఎవరైతే బీదవారు ఉంటారో, ఎవరైతే ఈ యొక్క సమాజంలో నిరాదరణకు గురై ఉంటారో వారందరికీ కుట్టు శిక్షణ ఇచ్చి వారికి మిషన్ల పంపిణీ కార్యక్రమం మన ప్రియతమ ఎమ్మెల్యే గారు శ్రీ రెడ్డప్ప మాధవిరెడ్డి గారిని ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఇందుకు సహకరించిన మా సర్పంచ్ కృష్ణారెడ్డి గారికి, కృష్ణయ్య గారికి, మరి రమేష్ గారికి, మిగతా మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ శ్రీనివాసరెడ్డి గారికి అందరికీ కూడా మా యొక్క సంస్థ తరఫున ధన్యవాదాలు. ఈ యొక్క మిషన్స్ ఇచ్చిన వల్ల వారి కుటుంబంలో జీవిత భద్రత, వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తారనే ఉద్దేశంతో ఇలాంటి ట్రైనింగ్ సెంటర్స్ ఇంకా కొన్ని జిల్లాలో మన మిత్రుల ఆధ్వర్యంలో ఇది ఏర్పాటు చేశారని నిర్ణయించుకున్నాము. దానికి కూడా మన ప్రియతమ ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమం ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు దాదాస్ మా మిత్రుడు రవికుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి సమక్షంలో పేద బడుగు వర్గాల వారికి శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు మా మిత్రుడు పంపిణీ చేయడం చాలా సంతోషమైన విషయం. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలా అనే తపన అతనిలో ఉన్నది. త్వరలో అంటే ఒక ఎమ్మెల్యే గారు తేదీ ప్రకటిస్తానే గండి వాటర్ వరకు మరియు దేవుని గడపను కూడా మేము సెంటర్లో ప్రారంభించడానికి సిద్ధంగా ప్రారంభిస్తాము. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులు భూ సమస్యల పరిష్కారానికి దోహదపడాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర కోరారు. ఈరోజు కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భూ సమస్యలు శాశ్వత పరిష్కారం చేపట్టి గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకొని అర్హులైన పేదలకు సాగు భూమి, ఇంటి స్థలాలు, అనుభవంలో ఉన్న వారికి ఇంటి పట్టాలు ఇవ్వడం ద్వారానే రెవెన్యూ సదస్సులకు అర్థం ఉంటుందన్నారు.
ప్రస్తుతం ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులు మొక్కుబడిగాను అధికార పార్టీ వేదికలుగాను నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయన్నారు. రెవెన్యూ సదస్సుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సదస్సులు జరిగే ప్రాంతాల తేదీలు, సమయం వివరాలను ముందస్తుగా గ్రామ స్థాయిలో ప్రకటించాలన్నారు. గత ప్రభుత్వంలో రీసర్వే తప్పిదాలను సరిదిద్దాలని కోరారు. ఎస్సీల అభివృద్ధి కోసం జెడ్ఏడీసీ సొసైటీల ద్వారా గతంలో ఇచ్చిన భూములపై అనుభవంలో ఉన్న వారులకు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చాలా గొప్పగా రెవెన్యూ సదస్సులు నిర్వహించడం ద్వారా 2019కి ముందు ఉన్నటువంటి రికార్డులేంది, 2019 తర్వాత ఉన్నటువంటి రికార్డులేంది అనేటువంటి దాన్ని వెరిఫై చేసి భూ సంబంధ సమస్యల పరిష్కారమే ఏకైక ఎజెండాగా చేసుకొని నిర్వహిస్తున్నామని చెప్పి చెప్తా ఉంది. ఇది చెప్పడానికి బాగానే ఉంది, కానీ క్షేత్రస్థాయిలోకి వచ్చేటప్పటికి రెవెన్యూ సదస్సులు పద్ధతిలో జరగట్లేదనేటువంటిది జనం నుంచి వస్తున్నటువంటి ఆరోపణలు. రెవెన్యూ సదస్సులు కాస్త అధికార పార్టీ సదస్సులుగా మారిపోతూ ఉన్నాయి. అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కానటువంటి వాళ్ళు, పార్టీ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు వేదికలెక్కి వాళ్ళ పార్టీ కార్యకలాపాలు చెప్పుకోవడానికి ఒక వేదికగా మార్చుకుంటా ఉన్నాడు తప్ప, రాజకీయాలు మాట్లాడుకోవడానికి ఉపయోగపెట్టుకుంటున్నాడు తప్ప నిజంగా సమస్యలు పరిష్కారం చేయడానికి ఈ సదస్సులు జరుపుతూ ఉన్నట్లు ఎక్కడ కూడా కనిపించడం లే. ఈ 6 మాసాల కూటమి ప్రభుత్వంలో గతంలో చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో, రీసర్వే, ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, 22A చట్ట సవరణ అనేటువంటి ఈ 3 చట్టాలు రైతులకు, ప్రజలకు వ్యతిరేకంగాను భూమికి రక్షణ లేకుండా ఉన్నాయనేటువంటి అంశాన్ని పదే పదే చెప్తూ ఈ చట్టాలను సమూలంగా మారుస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఈ 6 మాసాల కాలంలో ఏమైనా మార్చిందిరా అంటే ఎక్కడ మార్చినటువంటి దాఖలాలు లేవు. ఒక కడప జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులకు సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఎవరైతే భూ కబ్జాదారులకు, డీకేటీ మాఫియాకు సహకరించినటువంటి తహసీల్దార్లు ఎవరైతే ఉన్నారో, ఆర్డీఓలు ఎవరైతే ఉన్నారో వారిని తిరిగి స్థితిలో పోస్టింగ్లు ఇచ్చినటువంటి దాఖలాలు అనేకం ఉన్నాయి. కనీసం తహసీల్దార్ల పైన అనేక అభియోగాలు, ఆరోపణలు ఉన్నటువంటి వాళ్ళు రెవెన్యూ డివిజన్ కూడా మార్చకుండా సేమ్ రెవెన్యూ డివిజన్లోనే పోస్టింగ్లు ఇచ్చినటువంటి ఘటనలు కూడా ఇవాళ ఉంటా ఉన్నాయి. గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదాలు, ఒకరి భూమి తీసి ఒకరి పేరుతో నమోదు చేయడం, ఎలాంటి డాక్యుమెంటు లేకుండా తప్పుడు డాక్యుమెంట్ క్రియేట్ చేసి భూములు ఆన్లైన్ చేసినటువంటి అధికారులే ఈరోజు వాటిని చట్టబద్ధత కల్పించడానికి నోటీసులు ఇచ్చి మీరు కోర్టుకు పోండి అని చెప్పేటువంటి పరిస్థితి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మొక్కుబడిగా రెవెన్యూ సదస్సులు జరపడం వల్ల పెద్ద ప్రయోజనం లేదనేటువంటిది మాకున్నటువంటి అభిప్రాయం. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇవాళ గ్రీవెన్షన్లో వచ్చినటువంటి అప్లికేషన్లను వాటిని పర్సూ చేయాలి. తహసీల్దార్ల కార్యాలయాల వద్ద పెట్టినటువంటి అర్జీలు ఏవైతే ఉన్నాయో వాటిని పర్సూ చేయాలి. ఇప్పుడు రెవెన్యూ సదస్సులలో వచ్చినటువంటి అర్జీలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేసి వాటికి నిర్దిష్టమైనటువంటి రసీదు ఇచ్చి నిర్దిష్ట కాల వ్యవధిలో పరిష్కారం చేసినప్పుడు దానికి ఒక ఫలితం ఉంటుంది తప్ప ఎక్కడ కూడా రెవెన్యూ సదస్సులు ఎక్కడ జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయి, సమయము తారీఖు అనేటువంటిది లేకుండా అధికార పార్టీ నాయకులు ఎప్పుడు అవైలబిలిటీని బట్టి సదస్సులు జరుపుతున్నారు తప్ప నిజంగా ప్రజలకు సంబంధించినటువంటి ఆలోచన, ప్రజలకు సంబంధించినటువంటి భూ సమస్యల పరిష్కారం చేసేదానికి కనిపిస్తానట్టు లేదు. పైగా ఇవాళ జిల్లాలో చాలామంది అర్హులైనటువంటి పేదలకు సంబంధించినటువంటి వాళ్ళు భూమి కోసం దరఖాస్తులు చేసుకుంటా ఉన్నారు. వాటికి సంబంధించిన పరిశీలన చేసేటువంటి దాఖలాలే లేవు. పైగా విలువైనటువంటి భూములన్నీ కూడా ఆక్రమించుకుంటా ఉన్నారు. పేదవాడు ఎవరైనా ఒక 2 సెంట్ల జాగాలు వీళ్ళేసుకుంటే వాళ్ళ మీద పోలీసులు, రెవెన్యూ వాళ్ళు ప్రతాపం ప్రదర్శిస్తూ ఉన్నారు తప్ప వాళ్ళకు పట్టాలు ఇవ్వడానికి కూడా నిరాకరిస్తూ ఉన్నారు. పాలకుల తీరు కారణంగా విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న పరిణామాలను పరిశీలిస్తే తీవ్ర ఆందోళనకు గురి కావాల్సి వస్తుందని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బాలకాశి మండిపడ్డారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు.
ఈ సందర్భంగా బాలకాసి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన హయాంలో అదాని దాచపడి దాదాపు 1750 కోట్లు లంచాలు ఇచ్చినట్లుగా స్వయంగా అదానియే అమెరికా కోర్టులో కేసులు నమోదయ్యాయన్నారు. సెబీ నేతృత్వంలో జరిగిన ఒప్పందాల కారణంగా వందల వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్లు స్పష్టమవుతోందన్నారు. ఇదే విషయాన్ని కూటమి ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అదానితో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవడంలో పట్టినట్లు వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సోలార్ విద్యుత్ కొనుగోలులో అదాని కంపెనీలకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి జరిగిన ఒప్పందాలను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంగా విచారణ పేరుతో కాలాన్ని వెల్లదీస్తే ఇందులో మీ భాగస్వామ్యం కూడా ఉన్నట్లు అనుమానించాల్సి వస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ విద్యుత్ సంస్థ ఉద్యోగ వ్యతిరేక విధానాలను విడనాడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఏఐటీసీ నాయకులు, ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎం బాలకాసి, ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు కడప నగరంలో విద్యుత్ సంస్థలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ప్రజలపై ఏ రకంగా భారాలు పడుతున్నాయి, ఉద్యోగ కార్మికులు ఏ రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్న దాని మీద ఈరోజు సెమినారు నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో విద్యుత్ సంస్థలు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఈరోజు భయంకరంగా తయారైనటువంటి పరిస్థితి ఉంది. పత్రికలు గగ్గోలు పెడతా ఉన్నాయి, మీడియా గగ్గోలు పెడతా ఉంది. మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అదానికి దాసోపడి దాదాపు 1750 కోట్ల రూపాయలు అదాని స్వయంగా లంచాలు ఇచ్చినట్టుగా అమెరికా కోర్టులో కేసులు నమోదైనాయి. సెకీ నేతృత్వంలో జరిగినటువంటి ఒప్పందాల వల్ల వందల వేల కోట్ల రూపాయలు అవినీతి పాల్పడినట్టు జరిగినటువంటి వార్తలు మనం అందరూ చూస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి అదాని దగ్గర లంచాలు తీసుకున్నారని చెప్పేసి పదే చెప్తా ఉన్నారు. మేము ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సెకీ జగన్మోహన్ రెడ్డి సఖిగా వ్యవహరించి ఉంటే ఆ రోజు జరిగినటువంటి ఒప్పందాల్లో 1750 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడినారని చెప్పేసి అమెరికా కోర్టులో కేసులు నమోదై ఉన్నటువంటి ఈ నేపథ్యంలో మీకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ యాజమాన్యం అదానీతో చేసుకున్నటువంటి అన్ని ఒప్పందాలను రద్దు చేసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సోలార్ విద్యుత్ కొనుగోళ్లలో అదానీ కంపెనీలకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలకు జరిగినటువంటి ఒప్పందాలను తక్షణం మీరు రద్దు చేసుకొని ఆ తర్వాత విచారణ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రకంగా కాకుండా మేము విచారణ చేస్తామంటే మీరు కూడా ఈ సెకీకి అదానికి సఖిగా మారుతున్నారనేటువంటి వాతావరణం కనపడతా ఉంది. తక్షణం కూటమి ప్రభుత్వం దీని మీద విచారణ చేయాలి, ముందుగా ఈ ఒప్పందాలను రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో దాదాపు 2 కోట్ల కనెక్షన్స్ ఉన్నాయి. 2 కోట్ల కనెక్షన్స్ గాను దాదాపు 25,000 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్, 30,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు. మరి మేము అతి తక్కువ మంది దాదాపు 80,000 మంది పైచీలకు రెగ్యులర్ ఎంప్లాయీస్ చేయాల్సిన పనిని 25,000 మంది రెగ్యులరు, 25,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తోటి ఈ వ్యవస్థను దిగ్విజయంతంగా నడిపిస్తున్నాం. మరి ఇంత టాలెంటెడ్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఇందులో ఉండగా మమ్మల్ని కాదని సోలార్ పేరుతోటి ఆదాని పేరుతోటి ఇన్ని రకాలుగా ప్రైవేటీకరణ చేయాలని ఆలోచన చేయడం అనేది నష్టదాయకం. ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు ఉద్యోగాలు కల్పించి ఉద్యోగంలో మేము అగ్రగామిగా ఉండాలని ఆశ పడితే ఉన్న వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేసి ఇదే నెట్వర్క్, ఇదే ఉద్యోగస్తులతోటి ఈ సంస్థలను నడిపించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇది ప్రైవేటీకరణ జరిగితే కనుక అత్యల్పంగా ఉన్నటువంటి కలెక్షన్స్ ఉన్నటువంటి టౌన్లను మాత్రం మన దగ్గర గవర్నమెంట్కి వదిలేసి ఎక్కువ లాభాలు ఉన్నటువంటి పట్టణాలను మాత్రమే ప్రైవేట్ వ్యక్తులు తీసుకునే అవకాశం ఉంది. ఆ సందర్భంలో నాణ్యమైన విద్యుత్ సేవలు ప్రజలకు అందించాలంటే చాలా కష్టమవుతుంది. కాబట్టి ఇది ప్రజలకు కూడా నష్టం జరుగుతుంది. మేము కోరుకునేది ఒకటే, ఈనాటి ముఖ్యమంత్రి వర్యులు ఎంతో అనుభవజ్ఞులు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, చాలా అనుభవజ్ఞులు, ప్రజలలో చాలా హామీలు ఇచ్చున్నారు. మేము వారిని విన్నవించుకునేది ఏమిటంటే విద్యుత్ సంస్థలలో ప్రైవేట్ వ్యక్తులుగా పనిచేస్తున్నటువంటి వారిని అందరినీ క్రమబద్ధీకరించాలి. అదేవిధంగా ఎనర్జీ అసిస్టెంట్ ఉన్నారు, వీళ్ళందరినీ క్రమబద్ధీకరించి తర్వాత ఏదైనా గ్యాప్ ఉంటే, ఇంకా ఖాళీలు ఉంటే కనుక బయట చదువుకున్నటువంటి నాణ్యమైన వ్యక్తులను తీసుకొని, క్వాలిఫైడ్ పర్సన్స్ తీసుకొని ఉద్యోగులను నింపాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సినీ నటుడు మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని పలువురు జర్నలిస్టులు తెలిపారు. జర్నలిస్టుపై సినీ నటుడు మోహన్ బాబు దాడిని చేసి ఖండిస్తూ ప్రొద్దుటూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్రొద్దుటూరు విలేకరులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పాత్రికేయుడు రవి మాట్లాడుతూ మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అనేక ఉత్తమ చిత్రాలు తీసిన వ్యక్తి ఇలా ప్రవర్తించడం దారుణమన్నారు.
జర్నలిస్టుల హక్కులకు భంగం కలిగిస్తే ఎవరిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని ఆయన తెలిపారు. అనంతరం పాత్రికేయులు తహసీల్దార్ గంగయ్యకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. మోహన్ బాబును వెంటనే మోహన్ బాబును వెంటనే మోహన్ బాబును వెంటనే మోహన్ బాబును వెంటనే మీడియాపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబును వెంటనే మీడియాపై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే బాబుపై హత్యాయత్నం కేసును వెంటనే మోహన్ బాబుపై హత్యాయత్నం కేసును వెంటనే మోహన్ బాబుపై హత్యాయత్నం కేసును వెంటనే ప్రభుత్వం వెంటనే చర్యలు ప్రభుత్వం వెంటనే చర్యలు బాధిత జర్నలిస్టులకు న్యాయము బాధిత జర్నలిస్టులకు న్యాయము బాధిత జర్నలిస్టుకు నష్టపరిహారము బాధిత జర్నలిస్టులకు నష్టపరిహారము జర్నలిస్టుపై దాడులను జర్నలిస్టుపై దాడులను జర్నలిస్టుపై దాడులను జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల ఐక్యత మోహన్ బాబుపై వెంటనే మోహన్ బాబుపై వెంటనే మోహన్ బాబును వెంటనే మోహన్ బాబును వెంటనే ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు తన ఇంటి సమస్యను తన ఇంటిలో జరుగుతున్నటువంటి ఒక గొడవను ఇంటి బయటికి రచ్చయిన తర్వాత దాన్ని మీడియా ఫాలో చేయడం జీర్ణించుకోలేక ఎలక్ట్రానిక్ మీడియా విలేకరిపై మోహన్ బాబు చాలా దుర్మార్గంగా దాడి చేసినాడు. ఒక పబ్లిక్ లే ఉన్నటువంటి వ్యక్తి, ప్రముఖమైన వ్యక్తి, అతని కుటుంబ విషయాలు కానీ ఆ కుటుంబంలో జరిగినటువంటి ఇతరేతర దౌర్జన్యకర సంఘటనలు కానీ చిత్రీకరించడానికి మీడియాకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. కానీ అది బయట జరిగినటువంటిది, కానీ దాన్ని కూడా చిత్రీకరించడానికి జీర్ణించుకోలేక అతను దుర్మార్గంగా ఆ మీడియా విలేకరి పైన, TV9 మీడియా విలేకరి పైన దాడి చేయడం జరిగింది. ఖచ్చితంగా ఎవరి విషయాలైనా, ప్రముఖులైన విషయాలను, పబ్లిక్లో ఉన్న వాళ్ళ విషయాలను మీడియా అనేటువంటిది వెలుగులోకి తెస్తుంది. కానీ దాన్ని జీర్ణించుకోలేక మీడియా జనరల్గా ప్రశ్నించినందుకు ఏం జరుగుతా అన్నది అని వివరణ అడిగినందుకు అతని మీద దుర్మార్గంగా మోహన్ బాబు దాడి చేసినారు. అలాగే మోహన్ బాబుతో పాటు వాళ్ళ కొడుకు కూడా ఇంకొక వ్యక్తి మీద దుర్మార్గంగా దాడి చేసినాడు. ఇలాంటి వైఖరి ఎవరికైనా జర్నలిస్టుల పైన ఇంత అనుచితంగా వ్యవహరించడం అనేటువంటిది సరైంది కాదు. అది వాళ్ళు ప్రముఖులైనా కావచ్చు, రాజకీయ నాయకులైనా కావచ్చు, ఇతరేతర ఏ వ్యక్తులైనా కావచ్చు, కానీ జర్నలిస్టుల యొక్క హక్కులను, వాళ్ళ స్వేచ్ఛను వాళ్ళకు భంగం కలిగిస్తే ఎవరి మీదైనా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. స్వాతంత్ర సమరయోధులు, ప్రజాప్రతినిధిగా ఆంధ్ర రాష్ట్రంతో పాటు జిల్లాకు కోటిరెడ్డి ఆయన సతీమణి రామసుబ్బమ్మలు అందించిన సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడపలోని కోటిరెడ్డి రామసుబ్బమ్మ మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటై 50 సంవత్సరాలు పూర్తవుతున్న తరుణంలో కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కోటిరెడ్డి రామసుబ్బమ్మల విగ్రహాలను ఎమ్మెల్యే ఇతర అతిథులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా అభ్యున్నతి కోసం కోటిరెడ్డి రామసుబ్బమ్మలు కడప నగరంలో కోటిరెడ్డి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసి ఎంతో మందికి ఉన్నత చదువులు అందించిన వ్యక్తులుగా చరిత్రలో నిలిచిపోయారన్నారు. ఈ విషయంగా వారి వారసులు తమ పూర్వీకుల ఆశయాలను కొనసాగిస్తూ ఎంతో మందిని ఉన్నత శిఖరాలకు చేరుస్తున్న తీరు ప్రశంసనీయమన్నారు. కోటిరెడ్డి రామసుబ్బమ్మ కళాశాల నేడు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించుకోవడం అందులో తాను పాల్గొని సంతోషకరంగా ఉందని తెలిపారు. కళాశాల విద్యార్థినులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి, ఏపీ రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ జయభారత్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ సలీం బాషా, నగర ప్రముఖులు ఇంకా కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
అన్నదాతకు అండగా పేరుతో రైతులు నడుపడుతున్న కష్టాలపై ఈ నెల 13వ తేదీన నిర్వహించే ర్యాలీలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబులు తెలిపారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయా నేతలు అన్నదాతకు అండగా పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రతినిత్యం రైతులకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అన్నపూర్ణగా నిలిచిన ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అన్నదాతలను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు. రైతులకు పెట్టుబడి సాయం లేదని, ఇస్తానన్న 20,000 ఊసే లేదని అన్నారు. జగన్ ప్రభుత్వంలో ప్రతి అడుగులో రైతుకు బోర్డుగా ఉన్నామని, పంట నష్టం జరిగితే అదే సీజన్లో పరిహారం అందించామని తెలిపారు. ఈ ప్రభుత్వం అసలు నష్టపోయిన రైతులను పట్టించుకోవడం లేదన్నారు. మద్దతు ధర లేకపోగా రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారన్నారు. ఖరీఫ్, రబీ 2 సీజన్లలో రైతులు నష్టపోయారని, సాగునీటి ప్రాజెక్టులను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ కూటమి ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకే ఈ ఆందోళన చేపట్టినట్లు వారు వివరించారు. ఈ కార్యక్రమానంతరం రైతుల సమస్యలను జిల్లా కలెక్టర్కు విన్నవిస్తామని వారు తెలిపారు. పంట మార్కెట్లో తక్కువగా ఉన్నప్పుడు నష్టపోతారు రైతులు అనుకున్నప్పుడు ఆ మద్దతు ధర ఏదైతే పెట్టడం జరిగిందో కరెక్ట్గా వాళ్ళకు ఆ మద్దతు ధరలో ఆ టయానికి వాళ్ళకు ఆ కొనుగోలు చేసే కార్యక్రమం. ఎందుకంటే రైతు భరోసా కేంద్రాలు ప్రతి 2,000 జనాభాకు ఒక రైతు భరోసా కేంద్రం ఉన్నది కాబట్టి సో దాన్ని చుట్టూ ఉన్న ప్రాంతంలో జరిగే అన్ని కార్యక్రమాలు అక్కడే చేస్తారు కాబట్టి సో అక్కడ కొనుగోలు చేసే కార్యక్రమం జరుగుతూ ఉండేది అన్నమాట. సో అటువంటిది ఈరోజు పంటే ఖరీఫ్ నష్టం వచ్చింది, తర్వాత ఇప్పుడు రబీ కూడా నష్టపోయే దశకు రావడం జరుగుతోంది. వర్షాల వల్ల, అధిక వర్షాల వల్ల ఇప్పుడు వరికి సంబంధించి మద్దతు ధర 1,725 రూపాయలు ఉంది, కానీ 75 కేజీలు దాన్ని కొనుగోలు చేసిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. 1 కేజీ ఇంతవరకు ఈ రాష్ట్రంలో 1 కేజీ కొనుక్కున్న పరిస్థితి లేదు. 1,725 రూపాయలు మద్దతు ధరకు అమ్మిండాల్సింది. సో దాన్ని ఏదో కథలు చెప్తూ, ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్లకు జిఎల్టీ అంటే ఈ సంచులకు డబ్బులు ఇచ్చేవాళ్ళు, మిగతా అన్ని దాంట్లకు డబ్బులు ఇచ్చేవాళ్ళు అన్నమాట. సో అది కూడా ఇచ్చిన పాపాన పోయిన పరిస్థితి లేదన్నమాట. సో ఇప్పుడు రైతు భరోసా కేంద్రంలో అయితేనేమి, ఇంకో చోట ఎవరైతే మిల్లర్లు ఉన్నారో వాళ్ళు అక్కడ కూర్చొని దానికి సంబంధించి వాళ్ళతో కొనిపించే కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళు కూడా అదంతా కూడా రంగుమారిన వడ్లు అని చెప్పేసి, దాని తర్వాత ముక్కుపోయిన వడ్లు అని చెప్పేసి దాన్ని 1,300 రూపాయలకు 1,320 రూపాయలకు కొనుక్కునే కార్యక్రమం చేస్తున్నారు. అంటే ఒక్కొక్క 75 కేజీల ఆ సంచి పైన ఒక్కొక్క రైతుకు ఎంత నష్టం వస్తుంది చూడండి. 1,725 రూపాయలు ఎక్కడ 1,300, 1,320 అంటే దాదాపు ఒక్కొక్క మూటపై 425 అంటే ఎకరాకు దాదాపు 8,000 నుంచి 9,000 రూపాయలు రైతుకు నష్టం జరిగే కార్యక్రమం జరుగుతున్నా కూడా ఈ ప్రభుత్వంకు చీమ కుట్టినట్టు కూడా లేదు అన్నమాట. అయితే మినిస్టర్లు అయితేనేమి, దానికి సంబంధించిన మినిస్టరు, వ్యవసాయ మినిస్టర్ అయితేనేమి, మిగతా వాళ్ళు అయితేనేమి, వీళ్ళందరూ కూడా ఎక్కడైనా కూడా నాదెండ్ల మనోహర్ అయితే ఆయన చిటికలేసి చెప్తాడన్నమాట, సాయంత్రానికల్లా మేము కొనేస్తాం అని చెప్పేసి కథలు చెప్పే కార్యక్రమం చేస్తారు తప్ప ఇంతవరకు 1 కేజీ కొన్న పరిస్థితి లేదన్నమాట. ఎమ్మెల్యేలు అయితేనేమి, మంత్రులు అయితేనేమి అందరూ కూడా కథలు చెప్పేవాళ్ళే తప్ప రైతులను ఆదుకున్న పరిస్థితి లేదు. సో ఇంతవరకు ఏదో వచ్చే రైతు భరోసా పోయింది, రైతులకు సంబంధించి మిగతా రైతులకు జరిగే మేళ్ళు కూడా ఏమీ జరగని పరిస్థితి ఉంది. సో తప్పకుండా దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి, ఎందుకంటే ఎన్నో కథలు చెప్పి, ఎన్నో మోసాలు చేసి, ఎన్నో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏ కూటమికి తప్పకుండా బుద్ధి చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో డెఫినెట్గా దీన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టే కార్యక్రమం చేపడుతుందన్నమాట.
సో తప్పకుండా దానికి రైతులందరూ కూడా పాల్గొనాలి అని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఎందుకంటే దున్నపోతు పైన వాన పడినట్టే అన్నమాట ఈ ప్రభుత్వం. సో ఆ రకంగా పనిచేస్తున్న పరిస్థితి. సో డెఫినెట్గా దాన్ని కదిలించాలి అంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే కానీ అది కదిలే వ్యవహారం, పలికే వ్యవహారం అసలు ఉన్న పరిస్థితి లేదు. సో అందుకోసమే జిల్లా వ్యాపితంగా, జిల్లా లెవెల్లో, డిస్టిక్ లెవెల్లో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం కాబట్టి అందరూ కూడా జిల్లా హెడ్ క్వార్టర్సు మన ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిస్ట్రిక్ట్ ఆఫీస్ నుంచి ర్యాలీగా బయలుదేరే కార్యక్రమం జరుగుతుంది 13వ తారీఖు ఉదయం 10 గంటలకు. సో తప్పకుండా అందరూ పాల్గొనవలసిందిగా కోరుతూ, ఈ ప్రభుత్వానికి మనం మేలుకోవాల్సిన అవసరం ఉంది. సో దాన్ని అదిలించాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలోని ఎమ్మెల్యేల సహకారంతో అన్ని విధాల అభివృద్ధికి చర్యలు. పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి వెల్లడి. కూటమి ప్రభుత్వం అదాని ఒప్పందాలను తక్షణమే రద్దు చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. అవగాహన సదస్సులో ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి బాలకాశి డిమాండ్. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.